ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూసేద్దాము. 5-10 మినిట్స్లో ఈజీగా అయిపోతుందండి. ఈ రెసిపీ కోసం మనకు ముందుగా కావాల్సినవి కొర్రలు ఇక్కడ చూపిస్తున్నాను. వీటిని కొర్ర బియ్యం అని అంటారు. మిల్లెట్లో ఇది ఒక రకము. దీన్ని ఏంటంటే ఇంగ్లీష్లో ఫాక్స్టైల్ సీడ్స్ అని కూడా అంటారు వీటిని. ఈ కొర్ర బియ్యంతో రైస్, జావా, ఇంకా చాలా ఉప్మా అలాంటివి చాలా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఏంటంటే డిఫరెంట్గా కొర్ర బగారా రైస్ చేస్తున్నాను. రైస్ ఏంటంటే జస్ట్ మనము గరం మసాలాలు ఏమి వేయకుండా స్టవ్ పైన ఇలా కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రతోని మాత్రమే చేసుకోవాలి, వేరే గరం మసాలాలు ఏం వేయకూడదు దీనికి. ఈ రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు చాలా ఇష్టపడతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. తర్వాత నేను ఇక్కడ ఒక 4 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. తర్వాత ఒక కప్పు సన్నం తురిమి పెట్టుకున్న ఆనియన్స్, ఇవి రెండు బాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. వీటిల్లో ఏంటంటే మనము కారం సపరేట్గా ఏం వేయట్లేదు కాబట్టి మిరపకాయలు, ఇవి సన్న మిరపకాయలు కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది. నేను 6 వేసేసాను. ఈ కారంతోనే రైస్ అనేది టేస్ట్ వస్తుంది. కొంచెం ఆనియన్స్ కలర్ మారుతూ ఉన్నాయా అన్న టైంలో నేను ఇంట్లో ఇక్కడ నా దగ్గర బఠానీ ఉండే, అవి వేసేస్తున్నాను. లేదంటే ఏదైనా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. కాకపోతే అది వెజిటేబుల్ బగారా రైస్ అవుతుంది. ఇది మాత్రం జస్ట్ మామూలుగా కొర్ర బగారా రైస్. ఇందులో ఒక టమాటో వేసాను. అది కొంచెం ఇదైన తర్వాత ఇందులోకి ఏంటంటే మనం ఇందాక పక్కన పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి, ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాయి. తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఒకసారి కొంచెం దగ్గరకు వచ్చి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇది మనం తీసుకునే రైస్ని బట్టి అల్లం వెల్లుల్లిపాయ చూసి వేసుకోవాలి. నేను ఒక 1 గ్లాసు కొర్ర బియ్యం తీసుకున్నాను. ఇక్కడ 1 స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. అన్నీ వేసి ఒకసారి ఈ విధంగా మళ్ళీ కొంచెం కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మామూలుగా ఇలా కలపాలి. అలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం వేగినాక వాటర్ వేసుకోవాలి. వాటర్ ఏంటంటే మనము క్వాంటిటీ చూసి వేసుకోవాలి. 1 గ్లాసు కొర్ర రైస్ తీసుకున్నాం కాబట్టి నేను 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. అందులో ఇది వండేది కుక్కర్లో కాబట్టి కొంచెం వాటర్ తక్కువగానే వేసుకోవాలి. అలా అని మరీ తక్కువగా వేసుకుంటే ఏంటంటే రైస్ సరిగ్గా ఉడకదు, కొర్ర బియ్యం అనేవి కరెక్ట్గా ఉడకవు. 1 గ్లాస్ కొర్ర బియ్యం అయితే 2 గ్లాసెస్ రైస్ వేస్తున్నాను. ఇక్కడ నేను కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి చూసి వేసుకోండి మీరు. అందులోనే సాల్ట్ వేసేసుకోవాలి మనకు సరిపడంత. ఈ రైస్ మరీ ఎక్కువగా ఉడికినా బాగుండదు, మరీ తక్కువగా ఉడికినా బాగుండదు, చూసి చేసుకోవాలి. ఇలా నేను కొర్ర బియ్యం ఇప్పుడు వాటర్లో వేసేస్తున్నాను. వేసిన తర్వాత కుక్కర్ ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఏ మిల్లెట్స్ వండినా సరే ఒక 7 hours నానబెట్టుకోవాలి, లేదంటే కొంచెం వేడి చేస్తుంది అని అంటారు. కాకపోతే మనము ఇలా కుక్కర్లో వండుతున్నాం కాబట్టి నానబెట్టకపోయినా అవసరం లేదు. అంతేనండి. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ పెట్టాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టాలి. అలా 3 విజిల్స్ వచ్చాక ఈ విధంగా మూత తీసి చూస్తే మనకి ఇక్కడ అర్థమైపోతుందండి. వాటర్ ఏం లేకుండా చక్కగా ఉడికిపోయింది, కొర్రలు అనేవి ఉడికిపోయాయి. ఇలా చూస్తే మనకు పొల్లు పొల్లుగా తెలిసిపోతుంది. మనం రెగ్యులర్గా వండుకునే అన్నము ఈజీగా వండేసుకోవచ్చు. ఇది కొంచెం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. నేను ఈ విధంగా ప్రెస్ చేసి చూస్తున్నాను కొర్ర బియ్యం ఉడికాయా లేవా అనేసి. మొత్తం మెత్తగా ఉడికింది, చాలా బాగుంది. అంతే, ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కొర్ర బగారా రైస్ రెడీ అయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.